హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో సప్తపది అనే సీరియల్ ఎపిసోడ్ 16, 17, 18 అంటే 9, 10, 11 గురు శుక్ర శనివారాలు జరిగిన ఎపిసోడ్స్ గురించి వివరించబోతున్నాను. మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక్క లైక్ అయితే ఇవ్వండి, నాకు సపోర్ట్ చేయండి. అరవింద్ దగ్గర పనిచేసే చింటూ ఈసారి మైత్రి మేడం కానీ ఇంద్ర ఇంటికి వెళ్ళిందంటే ఖచ్చితంగా ఆమెను ఇంకా ఎక్కువ టార్చర్ చేస్తాడన్న ఆ ఇంద్ర అంటాడు, అవునరా చింటూ, నువ్వు చెప్తుంది నిజమే. మైత్రి గారిని ఎలాగైనా సరే ఆ ఇంటికి వెళ్లకుండా ఆపాలి అని అంటాడు అరవింద్. ఇదిలా ఉంటే ఆనందరావు మైత్రి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలోనే తులసి వచ్చి, ఏమైందండి, ఎందుకలా ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది. మన మైత్రి అత్తారింటికి వెళ్ళుంటుందంటావా అని అడుగుతాడు. వెళ్తానని మాటిచ్చింది కదండి. మన మైత్రి ఒకసారి మాటిచ్చిందంటే మాట తప్పదు. మీకు తెలుసు కదా, తను ఖచ్చితంగా వెళ్ళే ఉంటుంది. మీరేం దిగులు పడకండి అని తులసి ఆనందరావుకి సర్ది చెప్తుంది. అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే పక్కింటి వాళ్ళు, ఏంటో వదినా డల్గా కనిపిస్తున్నారు, ఏం జరిగింది అని అడుగుతారు. అలాంటిదేం లేదు, బాగానే ఉన్నాం అని చెప్తుంది తులసి. ఇంతకు మైత్రి ఎలా ఉంది అని అడుగుతారు. మైత్రి బాగానే ఉంది అంటుంది తులసి. ఎంతైనా ఇప్పుడు మైత్రి పెద్దింటి కోడలైంది కదా, బాగానే ఉంటుందిలేండి అంటారు. ఇదిలా ఉంటే ఒక పక్క మైత్రి ఇంద్ర ఇంటికి చేరుకుంటుంది. మైత్రిని చూసి ఇంద్ర తమ్ముడు, వదిన ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఇక్కడ నువ్వు ఉండడం నీకంత సేఫ్ కాదు, వెళ్ళిపో ఇక్కడి నుంచి అని చెప్తాడు. అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే దేవయాని వస్తుంది. మైత్రిని చూసి, మైత్రి ఎప్పుడొచ్చావు? నాకు తెలుసమ్మా నువ్వు వస్తావని. నిన్ను ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. జరిగిందంతా మర్చిపోయి నీ భర్తతో హ్యాపీగా ఉండు. చూడు, నువ్వు రాగానే ఈ ఇంటికి కూడా వెలుగొచ్చింది. ఇంద్రా, ఇంద్రా, తొందరగా రారా, నీ భార్య వచ్చింది అని ఇంద్రాని పిలుస్తుంది. ఇంద్ర వచ్చి మైత్రిని చూసి మళ్ళీ గుమ్మం దగ్గరకు వెళ్ళి బయటకు తొంగి చూసి లోపలికి వస్తాడు. ఏమైందిరా అలా తొంగి చూస్తున్నావు అని అడుగుతుంది దేవయాని. పిచ్చుకలు, కాకులు ఇవన్నీ ఒంటరిగా తిరుగుతాయి, కానీ ఇలాంటి అందమైన పిట్ట ఎప్పుడూ ఒంటరిగా తిరగదు, చుట్టూ ఎవరో ఒకరు తిరుగుతూనే ఉంటారు. అందుకే ఈ పిట్ట కోసం ఎవరొచ్చారా అని చూస్తున్నా అంటాడు ఇంద్ర. ఇప్పుడైనా అర్థమైందా ఈ ఇంద్ర పవర్ ఏంటో అని మైత్రిని చూసి అంటాడు. రేయ్, ఇప్పుడు అవన్నీ ఎందుకురా, జరిగిందంతా మర్చిపోండి, ఇద్దరూ హ్యాపీగా ఉండండి. రామ్మ మైత్రి, నువ్వు బాగా అలసిపోయినట్టున్నావు, పైకి వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్తుంది దేవయాని. అలా మైత్రిని పైకి పంపిస్తుంది. ఎందుకన్నయ్య మనసు మార్చుకొని వచ్చిన వదిన్ని ఇలా సూటిపోటి మాటలు అనడం, ఇప్పుడైనా మంచిగుండొచ్చు కదా అంటాడు ఇంద్ర తమ్ముడు. నా ఒరిజినల్ క్యారెక్టర్ తెలియకపోవడం వల్లే ఫస్ట్ నైట్ రోజు ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు అలా కాదు, నా ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటో డీటెయిల్డ్గా చూపిస్తాను దానికి అంటాడు ఇంద్ర. రే ఇంద్ర, తొందరపడకురా, ఎగిరిపోయిందనుకున్న పక్షిని తీసుకొచ్చి పంజరంలో పెట్టాము, కొంచెం ఓపిక పట్టు అంటుంది దేవయాని. ఎప్పటి వరకు, అది తిరగబడే వరకా అని అడుగుతాడు ఇంద్ర. కాదురా, దాంతో మంచిగా ఉండి దాని కడుపులో ఒక కాయ కాసే వరకు. దాని కడుపులో మన వారసుడు గాని పడ్డాడంటే ఆటోమేటిక్గా అంతా సర్దుకుంటుంది, అదే సైలెంట్గా ఉండిపోతుంది. అప్పటి వరకు కొంచెం ఓపిక పట్టు అని చెప్తుంది. అలా మాట్లాడుతూ ఉండగా ఇంతలోనే పైనుంచి మైత్రి బ్యాగ్తో కిందికి దిగుతుంది. అది చూసి దేవయాని, ఏంటమ్మా మైత్రి, ఎక్కడికి బయలుదేరుతున్నావు, రెస్ట్ తీసుకోమన్నాను కదా అని అంటుంది. నేను ఇంట్లో ఉంటానని మీరు ఎలా అనుకుంటున్నారు? నావి కొన్ని వస్తువులు ఇంట్లో ఉండిపోయాయి, అవి తీసుకెళ్దామని వచ్చాను. అంతేకాకుండా మీ తాలూకు ఒక వస్తువు నా దగ్గర ఉంది, అది ఇచ్చి వెళదామని వచ్చాను అంటుంది మైత్రి. ఏంటమ్మా అది అని అడుగుతుంది దేవయాని. ఇంతలోనే మెడలో తాళి తీసి, ఇది ఉందనే కదా ఇతను ఇంతలా రెచ్చిపోతున్నాడు అని తాళిని తీసి ఇంద్ర చేతిలో పెడుతుంది. ఇప్పుడు నాకు ఈ ఇంటికి ఎలాంటి సంబంధం లేదు, నా దారి నేను చూసుకుంటాను అని పొగరగా అంటుంది. ఏయ్, ఏంటే నువ్వు,
అంటూ మైత్రి భుజం మీద చేయేస్తాడు ఇంద్ర. దాంతో మైత్రికి కోపం వచ్చి లాగి చెంపకు పెట్టి కొడుతుంది ఇంద్రాని. అలా మైత్రి ఇంట్లో నుంచి బయటకు వస్తుండగా ఇంతలోనే ఇంద్ర వెళ్ళి మైత్రి చేపట్టుకొని, ఒక్కసారి నా పంజరంలోకి వచ్చినాక మళ్ళీ ఎలా వెళ్ళనిస్తాననుకున్నావే? ఇక్కడికి రావడం మాత్రమే నీ వంతు, పోవడం అనేది జరగని పని. ఎంత పొగరే నీకు, పదవే లోపలికి అని లోపలికి ఈడ్చుకెళ్తుంటాడు. ఇంతలోనే దేవయాని, లాక్కెళ్ళరా దాన్ని, ఇంతకుముందు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి తప్పు చేసింది, ఇప్పుడు తాళి తీసి నీ చేతిలో పెట్టి మళ్ళీ తప్పు చేసింది, దీన్ని వదలకూడదు, లాక్కెళ్ళి లోపలికి, ఎవరొస్తారో నేను చూస్తా అంటుంది. అలా లోపలికి ఈడ్చుకెళ్తుండగా ఇంతలోనే పోలీసులు వస్తారు. హలో మిస్టర్, ఆ అమ్మాయి చేయి వదులు అంటుంది ఎస్ఐ. దాంతో ఇంద్ర మైత్రి చేతిని వదిలేస్తాడు. ఆడపిల్లని హింసిస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికావు, ఎన్ని రోజులు మారుతావని నీకు ఛాన్స్ ఇచ్చాను, ఇక నీకు ఛాన్స్ ఇవ్వడం కూడా అనవసరం, మర్యాదగా ఆ అమ్మాయిని వదిలేసేయి, ఆ అమ్మాయి జోలికి వస్తే ఊరుకోను, నీ మీద ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ రేస్ చేయలేను, ఆ అమ్మాయి జోలికి వస్తే ఖచ్చితంగా నిన్ను వదిలిపెట్టను అంటుంది ఎస్ఐ. మేడం, వాళ్ళిద్దరు భార్యాభర్తలు అని అంటుంది దేవయాని. తెలుసు, కానీ ఆ అమ్మాయికి ఇతనితో ఉండడం ఇష్టం లేదు, అందుకే ఇక మీదట మీరు ఆ అమ్మాయి జోలికి రాకూడదు, ఈ అమ్మాయిని నేను తీసుకెళ్ళిపోతున్నా అంటూ అక్కడి నుంచి మైత్రిని తీసుకొని బయటకు వస్తుంది. చాలా థ్యాంక్స్ మేడం, సమయానికి వచ్చి కాపాడారు. ఇంతకు నేను ఇక్కడున్న సంగతి మీకు ఎలా తెలుసు అని అడుగుతుంది మైత్రి. అలా ఎస్ఐ తల పక్కకు తిప్పుతుంది. అప్పటికే ఎదురుగా అరవింద్ నిలబడి ఉంటాడు. అరవింద్ని చూసి, ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం దొరికిందా అని అడుగుతుంది ఎస్ఐ. నీకు ఇండైరెక్ట్గా హెల్ప్ చేసింది అరవింద్, అరవింద్ లేకపోతే మేము కూడా నిన్ను సేవ్ చేసేవాళ్ళం కాదు, నువ్వు థ్యాంక్స్ చెప్పేది ఉంటే అరవింద్కు చెప్పు అంటుంది ఎస్ఐ. ఆ మాటతో మైత్రి అరవింద్ వంక చూసి చిన్నగా నవ్వుతుంది. ఇక మరి నేను బయలుదేరినా అని అడుగుతుంది ఎస్ఐ అరవింద్తో. ఓకే మేడం అని అంటాడు. మరి మైత్రిని ఏం చేద్దాం అని అడుగుతుంది. ఆ విషయం నాకు వదిలేయండి మేడం, నేను చూసుకుంటాను మైత్రి గారిని. దాంతో ఎస్ఐ మైత్రిని అరవింద్ దగ్గర వదిలేసి వెళ్ళిపోతుంది. అలా మైత్రి బ్యాగ్ చేత్తో పట్టుకొని అరవింద్ దగ్గరకు నడుస్తూ ఉండగా ఇంతలోనే లోపల నుంచి ఇంద్ర, దేవయాని ఇద్దరూ బయటకు వస్తారు. అరవింద్ని మైత్రిని చూస్తారు. వాళ్ళు చూస్తుండగానే మైత్రి వచ్చి అరవింద్ పక్కన నుంచుంటుంది. ఇంద్రాని చూస్తూ, మీకు కావాల్సినవి తీసుకొని అక్కర్లేంది అతని మొహాన్ని కొట్టినట్టున్నారు, గుడ్ జాబ్ మైత్రి గారు, వెళదాం పదండి అని వాళ్ళు చూస్తుండగానే కారులో ఎక్కించుకొని తీసుకెళ్తాడు. నాకు అడ్డుపడుతుంది ఎవరో అనుకున్నా, వీడే అన్నమాట, మళ్ళీ నాకు అడ్డుపడ్డాడు అనుకుంటాడు ఇంద్ర అరవింద్ని చూసి. ఇదిలా ఉంటే ఈశ్వర్ ప్రసాద్ చేతిలో కొన్ని ఫోటోలు పట్టుకొని చూస్తూ ఉంటాడు. ఇంతలోనే అతని భార్య శోభ వచ్చి, ఏంటండి ఏం చూస్తున్నారు అని అడుగుతుంది. అంజలికి సంబంధాలు చూస్తున్నా అని చెప్తాడు. ఆ మాట విన్న ఈశ్వర్ ప్రసాద్ బామార్తి వచ్చి, అక్కడ ఇక్కడ సంబంధాలు వెతకడం ఎందుకు బావా, ఎదురుగా పెట్టుకొని అని అంటాడు. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతాడు. బయట వాళ్ళు ఎలాంటి వ్యక్తులో మనకు తెలియదు కదా బావా, నన్ను ఎదురుగా పెట్టుకొని సంబంధాలు వెతకడం ఎందుకు, నేనున్నాను కదా అంజలిని చేసుకోవడానికి అంటాడు. ఆ మాటకు ఈశ్వర్ ప్రసాద్కి కోపం వచ్చి లాగి ఒక్కటి చంపక పెట్టి కొడతాడు. ఎంత ధైర్యంరా నీకు, నా కూతుర్ని చేసుకుంటానంటావా, శోభ ఆ గన్ను తీసుకురా, వీణ్ణి కాల్చి పడేస్తాను అంటాడు. బావా బావా, నేనేదో జోక్ చేశా బావా, సారీ బావా, నన్ను క్షమించు బావా అని ఈశ్వర్ ప్రసాద్ కాళ్ళు పట్టుకుంటాడు. ఏంట్రా నువ్వు అంటుంది అంటాడు ఈశ్వర్ ప్రసాద్. నిజం బావా, జోక్ చేశాను, జోక్ చేస్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావోనని, అయినా నా వయసు ఏంటి అంజలి వయసు ఏంటి, నేనేదో జోక్ చేశాను బావా, నన్ను వదిలేయి బావా, నీకు దండం పెడతాను అని కాళ్ళు పట్టుకుంటాడు. దాంతో ఈశ్వర్ ప్రసాద్ వెళ్ళురా ఇక్కడి నుంచి అని అతన్ని పంపించేస్తాడు. ఇదిలా ఉంటే అరవింద్ మైత్రిని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి, మీరు తీసుకున్న నిర్ణయంతో ఇంకొక మెట్టు పైకెక్కారండి నా మనసులో, ఏ అవసరం ఉన్నా ఒక ఫ్రెండ్గా హెల్ప్ చేయడానికి నేనున్నాను అంటాడు. అంత ఛాన్స్ ఇక మీకు ఇవ్వనులేండి, ఇక మీరు వెళ్ళొచ్చు అని చెప్తుంది మైత్రి. దాంతో అరవింద్ ఫీల్ అవుతాడు. ఇక వెంటనే అరవింద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మైత్రి ఇంట్లోకి వెళ్తుంది. మైత్రిని చూసి అందరూ షాక్ అవుతారు.
ఆ ఇంటికి వెళ్తానని ఈ ఇంటికి వచ్చావేంటే అని అడుగుతుంది మైత్రి తల్లి. నేనేం మాట తప్పలేనమ్మా, ఆ ఇంటికి వెళ్ళే ఈ ఇంటికి వస్తున్నాను అంటుంది మైత్రి. ఆ ఇంటికి ఎందుకు వెళ్ళినట్టు, మళ్ళీ ఇంటికి ఎందుకు వచ్చినట్టు అని అడుగుతుంది తులసి. ఇక ఆ ఇంట్లో ఉండలేనని చెప్పడానికి వెళ్ళాను, పూర్తిగా తెగదెంపులు చేసుకొని వస్తున్నాను అంటుంది మైత్రి. ఆ మాటకు తులసి షాక్ అవుతుంది. ఇంతకు నీ మెడలో తాళేదే అని అడుగుతుంది తులసి. దాని అవసరం ఇక నాకు లేదమ్మా, అందుకే కట్టినవాడి మొహాన్ని కొట్టొచ్చాను అంటుంది మైత్రి. నువ్వు అసలు మనిషివేనా, కట్టిన తాళి తీసేస్తావా, ఇదేనా మేము నీకు నేర్పిన పద్ధతులు అని అంటుంది తులసి. అది నా మెడలో ఉంటే ఏదో ఉరితాడులా అనిపిస్తుంది, అందుకే తీసేశాను అంటుంది మైత్రి. ఇది చిన్నప్పుడు కడుపులో ఉన్నప్పుడు ఎప్పుడూ అడ్డు చెప్పలేదురా, కానీ ఇప్పుడు ప్రతి మాటకు అడ్డు చెప్తుంది అంటుంది మైత్రి నానమ్మ. నాన్న, అమ్మ నువ్వు రూపాయి పోగు చేసుకొని నా పెళ్లి చేశారు. ఆ డబ్బుని ఎలాగో నేను తిరిగి తీసుకురాలేను, నాకు పెట్టిన నగల్ని తీసుకొచ్చాను, ఇవిగో తీసుకోండి అని నగలు టేబుల్ మీద పెట్టి, నానా నేను వెళ్ళిపోతున్నాను అని అంటుంది. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అమ్మా, ఇక్కడ ఉండకుండా ఆ ఇంట్లో ఉండకుండా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని అడుగుతాడు ఆనందరావు. నేను ఎక్కడైతే మనశ్శాంతిగా ఉండగలనో, నాకు ఎక్కడైతే ఫ్యూచర్ ఉంటుందో అక్కడికే వెళ్ళిపోతాను నానా అంటుంది మైత్రి. నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావమ్మా, అల్లుడు గారు చాలా మంచివాడు, మారి నిన్ను రమ్మన్నాడు, అక్కడికి వెళ్ళొచ్చు కదా అంటాడు. లేదు నాన్న, వాళ్ళు నన్ను ఆ ఇంటికి పిలిపించడానికి మారినట్టు నటించారు. ఇంతకుముందు తెలియక ఒకసారి తప్పు చేశాను, ఇప్పుడు నమ్మి వెళ్ళి ఇంకో తప్పు చేయలేను, నన్ను క్షమించండి అని ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది మైత్రి. అరవింద్ బయట రోడ్డు మీద నిలబడి ఫోన్ మాట్లాడుతూ, నాకు చాలా సంతోషంగా ఉందిరా, మైత్రి ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అని తన ఫ్రెండ్తో చెప్తూ ఉంటాడు. అంతలోనే మైత్రి తన కళ్ళెదురుగానే నడుచుకుంటూ వెళ్ళడం చూసి ఫోన్ కట్ చేసి, హలో మైత్రి గారు, ఆగండి మేడం అంటూ తన వెనకే వస్తాడు. తను చూసి కూడా చూడనట్టు అలాగే వెళ్ళిపోతుంది. ఇంతలోనే కార్ తీసుకొచ్చి తన వెనకే వచ్చి ఒక చోట ఆపి, మేడం నేనండి అరవింద్ని, గుర్తుపట్టారా అని అడుగుతాడు. మిమ్మల్ని చూసేమైనా సంవత్సరాలు అవుతుందా, ఇంతకు ముందే కదా అని అంటుంది. మరి చూసి కూడా అలా వెళ్ళిపోతారేంటండి, పిలుస్తుంటే ఆగరేంటి, ఇంతకు ఏమైంది, ఇప్పుడే కదా నిన్ను మీ ఇంట్లో డ్రాప్ చేశాను, అప్పుడే బయటికి వెళ్తున్నారు, ఏమైంది అని అడుగుతాడు. నేను మా అత్తగారింటికి గుడ్ బై చెప్పాను అంటుంది మైత్రి. ఆ విషయం నాకు తెలుసు కదా, అలాగే అమ్మింటికి కూడా గుడ్ బై చెప్పాను అంటుంది. ఎందుకలా అని అడుగుతాడు. నాకు ఇక్కడ ఉండాలనిపించడం లేదు, నా బ్రతుకు నేను బ్రతకాలనుకుంటున్నాను, అందుకే వెళ్ళిపోతున్నాను అంటుంది. సరే ఇంతకు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు అని అడుగుతాడు. ఏమో నేను ఇంకా ఏం నిర్ణయించుకోలేను అని చెప్తుంది. సరే రండి నా కార్ ఎక్కండి అని అడుగుతాడు. మీ కార్ ఏమైనా పర్మనెంట్గా నాకు రెంట్కి పెట్టారా ఏంటి, ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కించుకొని తిప్పుతున్నారు అంటుంది. అలాంటిదేం కాదులేండి, రండి ఎక్కండి అని అడుగుతాడు. వద్దండి, ఇప్పటికే మీరు నాకు చాలా హెల్ప్ చేశారు, ఇంకా నేను మీ దగ్గర హెల్ప్ తీసుకోవాలనుకోవట్లేను, వదిలేసేయండి, నా దారి నేను చూసుకుంటాను అంటుంది. మీరు మర్యాదగా వచ్చి ఎక్కుతారా లేదా అని అడుగుతాడు. ఎక్కకపోతే ఏం చేస్తారు అని అడుగుతుంది. మీరు కానీ నా కారు ఎక్కకపోతే గట్టిగా అరుస్తాను అని చెప్తాడు. దాంతో మైత్రి వెళ్ళి కారు ఎక్కుతుంది. ఇంతకీ నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడుగుతుంది. ఇక మీదట మిమ్మల్ని ఎవరూ డిస్టర్బ్ చేయకుండా ప్రశాంతంగా ఉండే ఒక చోటుకి తీసుకెళ్తాను అని చెప్పి తన ఇంటికి తీసుకెళ్తాడు. ఇంటి బయటే నుంచొని, ఇప్పుడు మీ ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు అని అడుగుతుంది. ఏం కాదు రండి, ఇక్కడైతే మిమ్మల్ని ఎవరూ డిస్టర్బ్ చేయరు అంటాడు. లోపల మీ అమ్మా నాన్న ఉన్నారా అని అడుగుతుంది. ఏ అమ్మా నాన్న ఉంటే కానీ రారా అని అడుగుతాడు. అవును అని మొహానే చెప్తుంది. మీరు ముందు లోపలికి రండి, మీకు ఇష్టం లేకపోతే అప్పుడు వెళ్ళిపోదురు అని చెప్పి లోపలికి తీసుకెళ్తాడు. వెళ్ళేసరికి అరవింద్ ఫ్రెండ్స్ అందరూ లోపల కూర్చొని క్యారమ్స్ ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళని మైత్రికి పరిచయం చేస్తాడు. అక్కడ ఒక బాబుని చూసి మైత్రి, మీ అమ్మా నాన్న ఎక్కడా అని అడుగుతుంది. అరవింద్ అన్నే నాకు అమ్మా నాన్న అని చెప్తాడు ఆ బాబు. మైత్రికి ఏం అర్థం కాదు. ఈ బాబు ఒక అనాథ మేడం, ఆకలితో రోడ్డు మీద ఉంటే అరవిందే తీసుకొచ్చి చదివిస్తున్నాడు, అరవింద్ చాలా మంచివాడు అని మైత్రికి అరవింద్ గురించి చెప్తారు తన ఫ్రెండ్స్.
అలా అందరూ మైత్రికి బాగా క్లోజ్ అయిపోతారు. ఇంతలోనే అరవింద్ ఫ్రెండ్లో ఒకరు, అయ్యో మేడం, మీరు వచ్చి చాలాసేపు అయింది, మీకు మేము ఎలాంటి మర్యాదలు చేయలేకపోయాము, ఇప్పుడే ఉండండి, మీరు తినటానికి ఏమైనా తీసుకొస్తానని మిర్చి బజ్జి చేసుకొని వస్తారు. తీరా చూస్తే అవి బాగా మాడిపోయి ఉంటాయి. ఏంటి ఇలా ఉన్నాయి అని అడుగుతుంది మైత్రి. మా ఊర్లో ఇలానే ఉంటాయి మేడం, తినండి అంటాడు అరవింద్ ఫ్రెండు. ఇంతలోనే ఇంకో వ్యక్తి లేచి, వాడికి వేయడం చేతగాలేదు మేడం అని చెప్తారు. సరే ఉండండి, నేను వెళ్ళి వేసుకొస్తాను అని మైత్రి వద్దన్న కిచెన్లోకి వెళ్ళి మిర్చి బజ్జీ రెడీ చేస్తుంది. ఇంతలోనే అరవింద్ వస్తాడు. చోటు చేతిలో ఉన్న బజ్జీ ప్లేట్ చూసి, అరే చోటు, కమ్మని వాసన వస్తుంది, నువ్వు వేసే బజ్జీలు ఇంత స్మెల్ రావే అని అడుగుతాడు. ఇంతలోనే మైత్రి బజ్జీలు రెడీ చేసుకొని వస్తుంది. తన చేతిలో ఉన్న ప్లేట్ చూసి, మీరెందుకు చేశారండి, మీరు మా గెస్టు, మీకు మేం మర్యాదలు చేయాలి, మీరెందుకు చేశారు అని అడుగుతాడు అరవింద్. ఏం పర్వాలేదు, ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చెప్పండి అని అందరికీ బజ్జీలు ఇస్తుంది. అందరూ తిని చాలా బాగున్నాయని చెప్తారు. మైత్రి కూడా బజ్జీ తీసుకొని తింటుంది. ఇంతలోనే ఆమెకు పొలమారుతుంది. అందరూ ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వెళ్ళి వాటర్ తీసుకొచ్చిస్తారు. మీ అందరి అభిమానాన్ని, ప్రేమను చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. అందరూ కలిసిపోయి ఎటువంటి బాధ లేకుండా చాలా సంతోషంగా ఉన్నారు. నాకు కూడా మీలాగా ఉండాలని ఉంది. పెళ్లి చేసుకొని జీవితంలో ఎదురు దెబ్బ తగిలింది, మళ్ళీ కోలుకోలేనేమో అనుకున్నాను, కానీ మిమ్మల్ని చూశాక అంతా మర్చిపోయాను అంటుంది మైత్రి. మాకు కూడా మిమ్మల్ని చూస్తే చాలా సంతోషంగా ఉంటుంది మేడం. మీలాగా ప్రతి అమ్మాయి ధైర్యంగా ఉండాలి, మీ ధైర్యం అంటే మాకు చాలా ఇష్టం అంటారు అరవింద్ ఫ్రెండ్స్. ఇక్కడికి తీసుకొచ్చి ఈ ప్రపంచాన్ని నాకు చూపించి చాలా మంచి పని చేశావు, చాలా థ్యాంక్స్ అని చెప్తుంది అరవింద్కి. సరే టైం అవుతుంది, ఇక బయలుదేరదామా అని అడుగుతుంది. సరే పదండి వెళదాం అంటాడు అరవింద్. అలా మైత్రి అందరికీ బాయ్ చెప్పి బయలుదేరుతుంది. ఇదిలా ఉంటే ఈశ్వర్ ప్రసాద్ అంజలిని పిలిపిస్తాడు. అంజలి వచ్చి, ఏంటి నాన్న పిలిచారంట అని అడుగుతుంది. నీకో పెళ్లి సంబంధం చూశానమ్మా, అది నీకు నచ్చుతుందో లేదో అడుగుదామని పిలిచాను అని అడుగుతాడు ఈశ్వర్ ప్రసాద్. నా మంచి చెడులు మీకు తెలుసు కదా నాన్న, మీకు అన్నీ కరెక్ట్ అనిపిస్తేనే చూస్తారు, ఇందులో నన్ను అడగటానికి ఏముంది, మీ ఇష్టమే నా ఇష్టం అని ఈశ్వర్ ప్రసాద్ పెద్ద కూతురు అంజలి అంటుంది. సంబంధం అయితే చూశానమ్మా, కానీ ఆ అబ్బాయి నీకు నచ్చితేనే పెళ్ళి, ఇందులో ఎలాంటి బలవంతం లేదు అంటాడు ఈశ్వర్ ప్రసాద్. పక్కనే ఉన్న తన బామర్ది పుల్లయ్యను పిలిచి, ఇదిగో పుల్లయ్య, అంజలికి కానీ పెళ్లి సంబంధం సెట్ అయితే నువ్వే అన్ని పనులు దగ్గరుండి చూసుకోవాలి, ఓకేనా అని చెప్తాడు ఈశ్వర్ ప్రసాద్. సరే బావా, అలాగే అని పైకి అంటాడు. కానీ మనసులో మాత్రం ఎలాగైనా సరే ఈ అంజలికి కాబోయే మొగుణ్ణి నేనే, మీరెన్ని సంబంధాలు చూసుకున్నా వేస్ట్ అనుకుంటాడు పుల్లయ్య. ఇదిలా ఉంటే మైత్రి రూమ్మేట్, అవునే అరవింద్ ఇంటికి వెళ్ళావు కదా, ఎలా అనిపించింది అని అడుగుతుంది. ఏం చెప్పాలే, అక్కడ మనుషులు, వాళ్ళ సంతోషం చాలా బాగా అనిపించింది, అందరూ కల్మషం లేకుండా చాలా బాగా కలిసిపోయి ఉన్నారు అని అంటుంది. ఇంతకు అరవింద్ గురించి చెప్పవే అని అడుగుతుంది తన ఫ్రెండు. ఆ సంతోషం అంతటికి కారణం అరవిందే, అరవింద్ లేకపోతే అదేది ఉండేది కాదు, అక్కడ అరవింద్ ఏది చెప్తే అది జరుగుతుంది, ప్రతి ఒక్కరూ అరవింద్కి గౌరవిస్తారు, వాళ్ళని చూశాక నాకు కూడా అలా బ్రతకాలనిపించింది అని చెప్తుంది. అలా బ్రతకాలనిపించిందా లేకపోతే అక్కడే సెటిల్ అయిపోవాలనిపించిందా అని అడుగుతుంది రూమ్మేట్. ఎందుకు అలా అడుగుతున్నావు అని అంటుంది మైత్రి. పదే పదే అడుగుతున్నానని తప్పుగా అనుకోకు, అరవింద్ మీద నీకు ఎలాంటి ఉద్దేశం లేదు కదా అని అంటుంది. నాకు ఎలాంటి ఉద్దేశం లేదు, తను నాకు బాగా హెల్ప్ చేశాడు, తను ఒక మంచి ఫ్రెండ్ మాత్రమే అని చెప్తుంది మైత్రి. మరి అరవింద్కి నేను ఇంతలా లైన్ వేస్తుంటే నన్ను పట్టించుకోకుండా నీ చుట్టూ ఎందుకు తిరుగుతున్నాడు అని అడుగుతుంది. అడగమంటావా నన్ను అని అడుగుతుంది మైత్రి. వద్దులే, సమయం వచ్చినప్పుడు నేనే అడుగుతాను. సరే చెప్పడం మర్చిపోయాను, రేపు నీకు కాలేజీలో ఇంటర్వ్యూ అరేంజ్ చేశాను, వెళ్ళి అటెండ్ అవ్వు అని చెప్తుంది తన ఫ్రెండు. చాలా థ్యాంక్సే అంటుంది మైత్రి. థ్యాంక్స్ ఏమొద్దు, జాబ్ వచ్చాక చెప్పు. సరే నాకు నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకుంటాను అని లోపల రూమ్లోకి వెళ్ళిపోతారు. మొత్తానికి ఆ మరుసటి రోజు ఉదయాన్నే మైత్రి కాలేజీలో ఇంటర్వ్యూకి వెళ్తుంది.
అదే సమయానికి మైక తన చెల్లిని కాలేజ్ దగ్గర డ్రాప్ చేయడానికి వస్తుంది. పద, మీ ప్రిన్సిపాల్ని కలిసి చాలా రోజులవుతుంది, నేను కూడా మీ ప్రిన్సిపాల్ని కలుస్తాను అని చెప్పి ఇద్దరు ప్రిన్సిపాల్ రూమ్కి వెళ్తుంటారు. ఇంతలోనే మైత్రిని చూస్తుంది. ఇదేంటి ఇక్కడుంది, ఇది మీ కాలేజీలో చదువుతుందా అని మైత్రిని చూపించి అడుగుతుంది. తనెవరో కూడా మాకు తెలియదక్క, ఇదే ఫస్ట్ టైం తనని చూడటం అని మైక చెల్లి చెప్తుంది. ఇంతకు ఎవరక్క తను నీకు తెలుసా అని అడుగుతుంది. అది అరవింద్ గడి గర్ల్ ఫ్రెండ్, మొన్న మన షాప్కొచ్చి గోలగోల చేసింది ఇదే, దీని మీద ఎలాగైనా సరే రివెంజ్ తీర్చుకోవాలి అంటుంది మైక. ఈ మాత్రం దానికి నువ్వెందుకక్క, నేను ఎలాగో ఈ కాలేజీలోనే ఉంటాను కదా, నేను ఎంతంటే అంత నేను చూసుకుంటాను, నువ్వేం టెన్షన్ పడకు, నువ్వు వెళ్ళిపో అని చెప్పి మైకాను పంపిస్తుంది. ఒక పక్క మైత్రి ప్రిన్సిపల్ని కలవగానే, నువ్వు సెలెక్ట్ అయిపోయావమ్మా, కావాలంటే ఈ రోజు నుంచే జాయిన్ అయిపోవచ్చు అని చెప్తుంది. అటెండర్ని పిలిపించి, ఈవిడ కొత్తగా జాయిన్ అయిన డాన్స్ టీచర్, కాలేజ్ మొత్తం ఈవిడికి ఒకసారి చూయించండి అని చెప్తుంది. ఇదిలా ఉంటే ఈశ్వర్ ప్రసాద్ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు జాతకాలు చూడటానికి రమ్మని కబురు పెడతాడు. అలా పంతుల కోసం వెయిట్ చేస్తూ ఉండగా ఇంతలో పంతులు రానే వస్తాడు. పంతుల్ని ఈశ్వర్ ప్రసాద్ బామ్మర్ది పుల్లయ్య పక్కకు పిలిచి, జాతకాలు చూశాక ఇద్దరి జాతకాలు కలవలేదని చెప్పు పంతులు, లేదంటే నీ అంతు చూస్తా అని బెదిరిస్తాడు. అలాగే అండి, మీరు ఎలా చెప్తే అలా చేస్తాను అని చెప్పి పంతులు లోపలికి వెళ్తాడు. ఇద్దరి జాతకాలు చూశాక, అయ్యా, అమ్మాయి జాతకం అబ్బాయి జాతకం బాగా కలిసిపోయాయి, మీరు ఎలాంటి అభ్యంతరం లేకుండా ఈ పెళ్లి చెయ్యొచ్చు అని చెప్తాడు. ఆ మాటతో అందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. సరే అయితే రేపే పెళ్ళికొడుకు వాళ్ళని అమ్మాయిని చూసుకోవడానికి రమ్మని చెప్తా అంటాడు ఈశ్వర్ ప్రసాద్. సరే అండి, ఇక నేను బయలుదేరుతాను అని పంతులు లోపల నుంచి బయటకు వస్తాడు. పంతుల్ని పుల్లయ్య పక్కకు లాక్కెళ్ళి, ఏయ్, నేను నీకు చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి, ఇద్దరు జాతకాలు కలవడం లేవు అని చెప్పాలి కదా, ఎందుకలా కలిశాయని చెప్పావు అని అడుగుతాడు. అయ్యా పుల్లయ్య గారు, మీరేమనుకోనంటే ఓ మాట చెప్తాను, నేను మీ జాతకం కూడా చూశాను, మీ జాతకం అంజలి అమ్మాయి గారితో అసలు కలవడం లేదు, నిజం చెప్పాలంటే మీ జాతకంలో పెళ్లి యోగమే లేదు, అనవసరంగా టెన్షన్ పడకుండా సైలెంట్గా ఉండిపోండి, లేదంటే ఈ వయసులో మీకు బీపీ షుగర్లు వచ్చే అవకాశం ఉంది అంటాడు పంతులు. ఆ మాటకు పుల్లయ్య షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది నేను మండే రోజు జరిగే ఎపిసోడ్లో చెప్తాను. ఇది ఈ 3 days ఎపిసోడ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నాకు సపోర్ట్ చేయండి.